యా యా అందరికీ నమస్కారం అండి. సో సంతోషంగా ఉన్నది. ఆ, ఆ, సో అంటే లాస్ట్ 20 నుంచి ఈవెన్ ఎక్కువ మోటివేట్ అయింది నేను నల్గొండ.org నుంచి. సో ఎందుకంటే ఇక్కడ ఉండి ఇక్కడ గ్రామం కోసము లేదు అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడమే తక్కువ అనేటటువంటి సందర్భంలో సో ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోయి సో నిత్యం ఇక్కడికి ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉంటున్నారు ఏంటి ఎంక్వైరీ చేయడం. సో ఏదన్నా నీడ్ ఉందని ఎక్కడన్నా తెలిస్తే ఇమ్మీడియట్లీ బేసికల్ గా నాకు నల్గొండ.org పరిచయము. సో 1999లో నేను ఒక మూవీకి వెళ్ళాను, ప్రేమికుల రోజు అని, డిగ్రీ అయిపోయిన తర్వాత. సో ఇంటర్నెట్ ని అంటే కామన్ మ్యాన్ కి అర్థమయ్యే భాషలుగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో నేను నల్గొండలో ఎందుకు ఒక ఇంటర్నెట్ పెట్టకూడదు, చాలా మంది బయటకు వెళ్ళిపోయారు, సో ఒక ఇంటర్నెట్ సర్వీస్ ని ఏర్పాటు చేయకూడదు అని చెప్పేసి అనుకుని నల్గొండ టౌన్ లో ఫస్ట్ సైబర్ వరల్డ్ అని చెప్పేసి చేశాను. సో అట్లా ఎన్ఆర్ఐస్ చాలా మంది నా ఇంటర్నెట్ కి వచ్చేవాళ్ళు చాలా మంది. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఈమెయిల్స్ పంపించాలంటే వాళ్ళకి రాకపోతే నా ద్వారా వచ్చి వాళ్ళు లెటర్ రాసుకొని వచ్చి ఇది మా అబ్బాయికి పంపియండి అని, వాళ్ళు ఏదైనా ఈమెయిల్ పంపిస్తే నా దగ్గర ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం. అట్లా ఫస్ట్ టైం చాలా మంది ఎన్ఆర్ఐస్ వచ్చేవాళ్ళు. సో అట్లా చాలా మంది ఎన్ఆర్ఐస్ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ ఇంట్లో ఫెసిలిటీ లేకపోతే నా దగ్గరకు వచ్చి కూర్చొని గంటలు చాట్ చేసి అట్లా ఇచ్చేసేవారు. సో దాంట్లో ఉన్న చాలా మందిలో కూతురు శ్రీనివాస్ ఒక మెంబర్. సో తను నల్గొండకు వచ్చినప్పుడల్లా ఫ్రీక్వెంట్లీగా నా ఇంటర్నెట్ షాప్ కి రావడం, అక్కడ అట్లా ఇది అనేది కంటిన్యూగా ఇది కావడం. సో అట్లా నేను ఇంకా నల్గొండ.org స్టార్ట్ అయినప్పటి నుంచి వివిధ కార్యక్రమాలుగా పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను. సో స్టిల్ అదే ఇది చాలా ఉత్సాహంగా. సో ఏదన్నా ఒక చిన్న సమస్య ఉంది అంటే వాళ్ళ స్థాయిలో ఇచ్చేసేటటువంటి సందర్భంలో సో ఇది నల్గొండ.org నుంచి, అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, అది స్టడీ మెటీరియల్ కావచ్చు, ఫ్లోరైడ్ దాని మీద కావచ్చు, లేదా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి బిల్ బోర్డ్స్ అక్కడ హైవేల మీద ఏర్పాటు చేసి కాన్షియస్నెస్, ఈవెన్ వాటర్ ప్రాజెక్ట్స్, వాటర్ హార్వెస్టింగ్ సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, ఈవెన్ డిగ్రీ కాలేజ్లో దానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఈవెన్ చిన్న అంశాలు. చాలా మందికి ఒకసారి శాంతి అన్న నల్గొండకు వచ్చినప్పుడు హై బీమ్ లో బీమ్ అని చెప్పేసి చాలా మంది వెహికల్ డ్రైవర్స్ కి వాటి మీద అవగాహన ఉండకుండా, ప్యాసింజర్ కి అవగాహన ఉండకుండా చాలా యాక్సిడెంట్స్ కి కారణం అవుతా ఉంటాయి. సో ఫస్ట్ చాలా మంది నవ్వుకున్నారు, హై బీమ్ లో బీమ్ మేము కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇదేంటి ఇది ఒక కార్యక్రమమా అని చెప్పేసి అనుకున్నారు. సో చిన్నగా అది మేము అడ్వర్టైజ్మెంట్ చేసి ట్రాఫిక్ వాళ్ళకి అక్కడ చేయడం వల్ల దాని ఇంపార్టెన్స్ చేయడం. దాంతో పాటు నేను యూత్ ని బేసికల్ గా ఒక కాన్షియస్నెస్ పీపుల్ గా తయారు చేయాలి. ఎందుకంటే యూతే సమాజంలోకి రేపు అడుగు పెట్టబోతున్నారు, ఒక ఉద్యోగస్తుడు కాబోతున్నాడు, ఒక వ్యాపారవేత్త కాబోతున్నాడు, ఒక సమాజానికి సేవ చేయ వ్యక్తి కాబోతున్నాడు. కాబట్టి వాళ్ళని ఏ రకంగా దిశానిర్దేశం చేయాలి అనేటటువంటి ఆలోచనలో నేను ఇంపాక్ట్ అంటే మోటివేషనల్ క్లాసెస్ ని చేయించాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తే అది నేను చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి చాలా మంది డిమోటివేట్ చేశారు. సో అది నేను లాస్ట్ కి ఇంకా కాదేమో అని వీడియోస్ డౌన్లోడ్ చేసి చూపిద్దాం అనేటటువంటి ప్రయత్నం చేస్తున్న మూమెంట్ లో అది మొత్తం మీద నల్గొండ.org ముందుకు రావడం, లోకల్ వాళ్ళు ముందుకు రావడం. సో సక్సెస్ఫుల్ గా 2000 మంది యువకులకి మేము మోటివేషనల్ క్లాసెస్ చెప్పి దాని ద్వారా నేను నా ఎన్విరాన్మెంట్ గురించి కూడా ఎట్లా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేటటువంటి అంశాలని కూడా సమాజంలోకి తీసుకెళ్లడం జరిగింది. అది అటు నల్గొండ.org కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా యూత్ కానీ లోకల్ గవర్నమెంట్ తో పార్టిసిపేట్ అయి చేసాం. బేసికల్ గా ఏ పని చేసినా మేము ఇండివిజువల్ కంటే కూడా గవర్నమెంట్ ని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఆ చిన్న గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో నేను ఆ సమయంలో కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి అని చెప్పేసి వర్క్ చేసినప్పుడు వారు ఒక మాట అన్నారు, మా ప్రభుత్వం దగ్గర బర్రెలు ఉన్నాయి కానీ ఆ బర్రెలు కొంటున్నాం కానీ ఆ బర్రెలను కట్టేయడానికి ఒక తాడును కొనడానికి మాకు కొన్ని రకాలైనటువంటి అడ్డొస్తా ఉన్నాయి. కాబట్టి యాజ్ ఏ ఎన్జిఓగా మిమ్మల్ని మేము ఆ తాడుని గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నాం. సో మీరు మా దగ్గర ఉన్నటువంటి బర్రెలని మీరు ఇచ్చినటువంటి తాళ్ళ ద్వారా కట్టేయడం వల్ల ఆ బర్రె పోకుండా ఉంటది అనేటటువంటి ఒక ఎగ్జాంపుల్ తో వారు చెప్తుండేవారు. సో ఆ రకంగా ఇచ్చేస్తా ఉన్నాను. ఫస్ట్ నేను జాబ్ ఎన్విరాన్మెంట్ కోసం
గివ్ అప్ చేయాలి అన్నప్పుడు, రిజైన్ చేసినప్పుడు నేను ఇంకా ముందు ఏం ఆలోచించలేదు. నా భార్య పిల్లలు ఎలా ఏంటి అని ఆలోచించలేదు. సో ఫస్ట్ అయితే నేను రిజైన్ చేశాను. కానీ ఆ మిడ్ నైట్ యుఎస్ నుంచి నేను రాత్రి 12:30కి కాల్ రిసీవ్ చేసుకున్నాను. సో మేము డైలీవర్ విలేజ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాం. సో ఈ రకంగా మీరు రిజైన్ చేసినట్టు మేము తెలుసుకున్నాం. సో మిమ్మల్ని మా డైలీవర్ విలేజ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి యుఎస్ నుంచి ఫస్ట్ టైం మిడ్ నైట్ కాల్ వచ్చి మీకు మేము ప్రోత్సాహంగా మిమ్మల్ని వెనుక మేము ఉన్నాము అని చెప్పేసి ఆ రోజు అన్న వాళ్ళు, రవణ వాళ్ళు, టీం మెంబర్స్ నాకు కాల్ చేయడం, అది నాకు చాలా లైఫ్ లో ఒక స్ట్రెంగ్త్ ని ఇవ్వడం జరిగింది. సో బేసికల్ గా మిగతా విషయాలకు మనం వస్తే, లైక్ ఈ 1.5 17 నెలల నుంచి కోవిడ్ సంబంధించినటువంటి అనేక అంశాలు అన్నవాళ్ళు గ్రూప్ లో ఇచ్చేసేసుకొని వెంటనే అందరూ స్పందించేసి, సో దాంట్లో మెయిన్ గా అసలు అంటే ఎవరో ఒకరు ఫస్ట్ వచ్చి ఆ డొనేషన్ కాంట్రిబ్యూషన్ రావాలి. సో అట్లా మన మెంబర్స్ ఎవరైతే లీడ్ చేసుకున్నటువంటి అన్న శాంతి అన్న కావచ్చు, సుధీర్ రాజు, అమరన్న, లైక్ హర్షారెడ్డి గారు, అసలు హర్షారెడ్డి గారిని చూస్తే ఎంత మోటివేషన్ అంటే, సో తను ఏదన్నా ఒక కాంట్రిబ్యూషన్ ఇది అంటే ఫస్ట్ ఇమ్మీడియట్లీ మీరు గో హెడ్ అని చెప్పేసి అన్నారు. దాంట్లో నాకు ముఖ్యంగా చేనేత మాస్కులు, అంటే బేసికల్ గా అందరం మాస్కుల్ని చేస్తాం. చేనేతని యాజ్ ఏ ఎన్విరాన్మెంట్ లో పాటుగా నేను చేనేతని ప్రోత్సహిస్తా ఉంటాను. సో మనం అన్న ఇట్లా మనం మహిళా సంఘాలతో చేనేత మాస్కులు చేసి వాళ్ళ ఒక ఎంటర్ప్రీనర్ గా చేసి వాళ్ళకి పాండమిక్ లో మనం ఉపాధి ఇచ్చినట్లు అవుతుంది అని అంటే, ఇమ్మీడియట్లీగా డిఆర్డిఏ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మనం చేతి వృత్తుల్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి చేనేత మాస్కుల్ని మనం సుమారుగా 2 లక్షల రూపాయల మాస్కుల అమౌంట్ ని వాళ్ళకి డిఆర్డిఏ ద్వారా మనం పర్చేజ్ చేయడం జరిగింది. సో అనేక అంశాలు, లైక్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కి కావాల్సినటువంటి మెడికల్ కిట్స్ అయితేంది, అన్న చెప్పినట్టు ఇంతమంది ఆల్రెడీ అన్ని మెడికల్ అయితేంది. సో ఒక సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక ప్లేస్ లో వేసి పెద్ద గేటు కాంపౌండ్ పెడితే ఆ బీహార్ అంటే జార్ఖండ్ సంబంధించిన వ్యక్తులు ఆ గోడ అంటే సుమారుగా 25 ఫీట్లు ఉన్నటువంటి గోడను కూడా వాళ్ళు ఎక్కి పారిపోవడానికి సిద్ధపడ్డారు. ఆ అంశము నా దృష్టికి రాగానే ఇమ్మీడియట్లీ మనం మన అన్న వాళ్ళకి, మన గ్రూప్ కోర్ టీం సభ్యులందరికీ నేను తెలియజేయగానే, సో ఇమ్మీడియట్లీ నువ్వు దాంట్లో ఏమి ఆలోచించకు అని చెప్పేసి ఒక 2 వెహికల్స్ ని మాట్లాడి, సో దాంట్లో మనం వాళ్ళందరికీ భోజనాలు అన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ కలెక్టర్ తో మాట్లాడి మిగతా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళని సేఫ్ గా మనం వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకి మైగ్రెంట్ లేబర్స్ ని చేర్చడం జరిగింది. సో అన్న చెప్పినట్టుగా చాలా మందిని ఎన్నో సందర్భాలలో ఎక్కడ ఏం దొరకక రోడ్ల మీద ఉన్నటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి ఏమైనా మిగిలినాయా అని చెప్పేసి ఒక 3 రోజుల క్రితం నేను అది నన్ను ఇంకా బాగా ఇచ్చేసేసినది. సో స్టిల్ మనం ఎంత చేసినా తక్కువే ఉంటది, దాంట్లో అలా అని కాదు. సో మేము ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లో మన వాలంటీర్స్ సుమారుగా 20 మంది జల్లెడ పట్టేస్తున్నారు. ఎక్కడ ఏ మారుమూల రైల్వే స్టేషన్ ఎక్కడ మేము మా వాలంటీర్స్ ఫోటో తీశారు. సో ఏదో ఒక మెట్ల కింద పాపం పని దొరకలేదని చెప్పేసి వాళ్ళు మెట్ల కింద పడుకున్నాడు. మన వాలంటీర్ చూసి ఇమ్మీడియట్లీగా తనకి భోజనాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక వీడియో చూడొచ్చు. ఒక అతను నేను పొద్దున్నే వెళ్తున్నప్పుడు సైకిల్ దొక్కుతున్నందుకు అతను అప్రిషియేట్ చేసి ఒక చేసంచి తనకి బహుమానంగా ఇచ్చాను. సో తను ఏం చేస్తావు బాబు నువ్వు అని చెప్పేసి అంటే, నేను అడ్డ మీద కూలీ పని చేస్తాను సార్, నేను మేస్త్రి పని, సుమారుగా 15 రోజుల నుంచి ఒక్క రోజే నాకు కూలీ దొరికింది సో అని చెప్పేసి చెప్పాడు. సో తనకి నాకు మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రీగా ఇవ్వడం అంటే కొంచెం ఇష్టం ఉండదు. సో తనకి ఏదో ఒకటి చేయించి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పాను. సో ఇమ్మీడియట్లీగా నేను ఎక్కడైతే ఆపరేట్ చేస్తున్నానో ఆ ఆపరేట్ చేసిన దగ్గర కొంత పక్క వాళ్ళందరూ గార్బేజ్ అక్కడ వేయడము, దాన్ని అంతా క్లీన్ చేయించి తనకి ఈ రోజు భోజనము తర్వాత కొంత రెమ్యునరేషన్ ఇద్దామని చెప్పేసి చూస్తున్నాను. సో అన్న మీరు అందరూ చూడొచ్చు, తను ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు ఇక్కడ. That's wonderful, Suresh. That's nice. తనకి ఈరోజు సరే ఇక్కడే మన దగ్గర ఉన్న కొంత ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తున్నది కాబట్టి కొంచెం ప్లాంటేషన్ అట్లా చేద్దామన్నది అంతా మేమే చేద్దాం అనుకున్నాం. బట్ ఓకే, తనకి ఆ రకంగా పని చేయించేసి మనం ఇది చేద్దామని చెప్పేసి ఆలోచించడం జరిగింది.
సో ఈవెన్ ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మొన్న రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఇద్దరు పేషెంట్ చూయించుకొని వస్తున్నారు, వాళ్ళకి ఏమి దొరకట్లేదు. సో ఇమ్మీడియట్లీ మేము అక్కడ రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఒక వెహికల్, మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వెహికల్లో వాళ్ళని చిట్యాల ప్లేస్ కి వాళ్ళని చేర్చడం జరిగింది. సో ఆమె ఫస్ట్ అన్న పదం ఏంటి అంటే, ఏమైందమ్మా అంటే పాడుమల్ల లాక్డౌన్ మమ్మల్ని పరిశాన్ చేసింది సార్ అని చెప్పేసి అన్నది. కానీ పాపం ఆమెకి ఆ క్షణంలో అయినటువంటి ఆ అసౌకర్యానికి, ఆ ఇబ్బందికి ఆమె అంత ఆవేదన చెందుతున్నది. కానీ ఆ లాక్డౌన్ వల్ల ఎన్ని ఇదైనా ఏంటి అనేది సమాజం అనేది వాళ్ళ వరకు వస్తే కానీ అది గుర్తించరు. సో ఇమ్మీడియట్లీ వాళ్ళని అక్కడికి చేర్చడం. సో అట్లా ఇంకా ఇంతే కాకుండా నేను ముఖ్యంగా చేసే పని ఏంటంటే, సమాజంలో చాలా మంది ఏ పని చేసినా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. మొన్న ఒక అబ్బాయి రోడ్డు మీద శానిటైజర్లు, మాస్కులు, ఫేస్ షీల్డ్స్ అమ్ముతా ఉన్నాడు. నేను జస్ట్ ఫోటో తీశాను. ఫోటో తీసి వెరీ గుడ్ నాన్న, మంచిగా చేస్తున్నాను అప్రిషియేట్ చేసి వచ్చేసాను. తర్వాత అబ్బాయి వెళ్ళి భయపడి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడు, నాన్న ఎవరో నన్ను ఇట్లా ఫోటో తీశారు ఈ రకంగా అని భయపడి ఎవరన్నా లేబర్ యాక్ట్ కింద పిల్లలతో పని చేయిస్తున్నారని చెప్పేసి కేసు పెడతానికి ఏమైనా చేస్తున్నారా అని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక మంచి తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఎవరో ఇట్లా ఫోటోలు తీశారంట, మా అబ్బాయి మీద కంప్లైంట్ ఏమైనా చేస్తారా, కేసు ఏమన్నా అవుతుందా అని భయపడి వాళ్ళు వెళ్ళారు. వెళ్తే అరే ఇట్లా ఫోటోలు ఈ రకంగా చేసేది నల్గొండల సురేష్ గుప్తా అని చెప్పేసి ఇమ్మీడియట్లీ తను నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. సో అన్న ఏంటి అంటే ఏం లేదన్న, చిన్న చాలా సమాజం సోషల్ మీడియాలో ఆడుకోవడము లేదంటే టీవీలు చూడడం చేస్తుంటే ఈ 6వ తరగతి చదివే అబ్బాయి వచ్చి ఈ రకంగా అమ్మడం చాలా మంచి విషయం అనిపించి నలుగురికి చెప్దామని ఫోటో తీశాను అంటే, అతను ఇంకొక అద్భుతమైన అంశం చెప్పాడు. అన్న ఎల్లుండి ఆ అబ్బాయిది బర్త్డే ఉన్నది, మా అబ్బాయిది. సో ఆ బర్త్డే సందర్భంగా డైరెక్ట్ గా కాకుండా నేను కొంత డబ్బు సంపాదించి ఎవరికన్నా ఈ కోవిడ్ సమయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి భోజనం పెట్టాలని చెప్పేసి అనుకున్నాడు అన్న. సో ఈ సంపాదన ద్వారా వచ్చిన డబ్బుతోటి తను ఆ భోజనం ఏర్పాటు చేయించాలని చెప్పేసి అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ని నాకు ఇచ్చేసరికి ఒక 2 నిమిషాలు నేను ఏడవనకుండా ఉండలేకపోయాను. సమాజంలో ఎంతో మంది దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి దయ కలగట్లేదు సమాజంలోకి వచ్చి ఒక పని చేద్దామని. కానీ ఒక చిన్న అబ్బాయి, సో తను తన పుట్టినరోజు సందర్భంగా ఒక పేదవాళ్ళకి అన్నం పెట్టాలి అనేటటువంటి ఆలోచన. సో ఇంకా మనం ఎన్ని చేసినా తక్కువే. భగవంతుడు మనకి పర్ఫెక్ట్ గా బాడీ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. సో ఎంత చేసినా తక్కువే. ఆ చిన్న పిల్లగాడు అంత కాన్షియస్నెస్ గా ఆలోచించడం నన్ను అసలు ఇచ్చేసేసింది. సో సారీ అన్న, సారీ. I know it is see what I want to tell the students is like when you put your heart into your work, right, whether it is a learning a subject or a doing on any activity, this is how the flow would be. ఒకరికి వచ్చి ఒకరు ప్రిపేర్ చేసుకొని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉండదు, కడుపులోంచి వచ్చేసేస్తాయి. ఎస్. సో ఆ రకంగా ఈవెన్ నేను చేస్తుంటే ఒక నా మిస్సెస్, సో ఎవరికైనా ఇట్లా చెప్పు, మరి వాళ్ళు హోటల్ ఇప్పుడు మనం జైల్లో అక్కడిక్కడ చేయిస్తున్నాం కదా, కొంతమందికి అది తినాలి అంటే కొంచెం రోజు మంచి ఆహారం తిని ఆ కోవిడ్ ఉన్న టైంలో రుచించక తినబుద్ధి కాక ఇబ్బంది పడతారని చెప్పేసి తను తన ఫ్రెండ్స్ తోటి చపాతీలు, కర్రీ, తర్వాత ఇంకొక డాక్టర్ మిస్సెస్ ధీరజ్ గోవర్ధన్ అని మన ఎన్ఆర్ఐ అతను. సో వాళ్ళ అమ్మగారు రోజు దద్దోజనము, పొంగలి, పులిహోర, సో అనేక రకాలైనటువంటి మంచి టేస్టీ ఫుడ్ ని తయారు చేయించి మన వాలంటీర్స్ ద్వారా సో వాళ్ళ ఇంట్లోకి పంపించినప్పుడు సో వాళ్ళు వాళ్ళ పిల్లలు అయ్యి ఎమోషన్ అయ్యి, సో చాలా మంది ఏంటంటే అయ్యో మా దగ్గర డబ్బు లేదని, లేదంటే మాకు సమయం లేదని, లేదంటే మేము బయటికి వెళ్ళలేము అని చెప్పేసి ఏవో ఒక కొన్ని కారణాల చేత రిస్ట్రిక్ట్ అయిపోయి మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి అంటా ఉంటారు. సో అలా కాకుండా ఎవరైనా నాకు ఫోన్ చేస్తారు. నిన్న నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు కాలం చేశారు. సో ఆమెకి ఏం చేయలేకపోయారు. నిన్న ఇంటికి పిలిచి ఒక 10,000 రూపాయలు చేతిలో పెట్టి నమస్కరించి ఈ 10,000 రూపాయలని ఒక రోజు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీరు భోజనాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి వాళ్ళు మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది. సో అట్లా ఎంతో మంది ఇట్లా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వస్తా ఉన్నారు.
సో వాళ్ళ అంశాలని చూస్తా ఉంటే, సో అది ఎన్ఆర్ఐ కావచ్చు, సో లేదంటే లోకల్లో ఉన్నటువంటి ఒక కామన్ మ్యాన్ కావచ్చు, సో ఈ రకంగా అనేక అంశాలని మనం ఇచ్చేస్తా ఉన్నాం. కాకపోతే నాకు ఒకే ఒక గుండెని పిండేసే బాధ ఏంటంటే, ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లో వీటిలల్లా సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బాగా వాడాల్సి వస్తా ఉన్నది. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ వెరీ పెయిన్, బట్ వీలైనంత వరకు ప్రయత్నం చేస్తా ఉన్నాను. వాట్ ఎవర్ ఇట్ మే బి సోర్సెస్ ఏం చేయగలమంటే ఇస్తారట్లా ఎన్ని చేస్తా ఉన్నాం. స్టిల్ సో అది ఒక చిన్న పెయిన్ అనేది నాకు లోపల, అరే ఎంత నేను చేసుకుంటూ మళ్ళీ నేను ఇన్ని ప్లాస్టిక్ కవర్స్ ని సింగిల్ యూజ్ లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను అనేటటువంటి ఒక పెయిన్. సరే సమ్ టైమ్స్ అది కూడా ఓవర్కమ్ చేసి ఇచ్చేసే దాంట్లో ఓవర్కమ్ అవుతున్నాం. కానీ అప్పుడప్పుడు ఒక రకమైనటువంటి ఒంటరిగా ఉన్నప్పుడు కొద్దిగా మనసుని ఇబ్బంది పరుస్తా ఉన్నది. సురేష్, సో వాస్తవానికి నేను మీకు మన నల్గొండలో టీమ్, వాలంటీర్ టీమ్ వాళ్ళు ఒక 20-25 ఆల్మోస్ట్ 100 మెంబర్స్ ఉన్నారు. సో ఈ సర్వీస్ లో మాత్రం లాస్ట్ ఇయర్ నుంచి నాతో పాటుగా సో 25-50 మెంబర్స్ పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. శాంతి అన్న ఇంత ముందు చెప్పినట్టుగా టీచర్స్ ని మేము చాలా మంది టీచర్స్ కి హెల్ప్ చేశారు. సో ఒక ప్రోగ్రామ్ లాగా చేసి సో అందరిని అక్కడికి పిలిచి ఫోటోలు దిగి సో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ మా అంతరాత్మ ఎందుకు ఒక టీచర్ రోడ్డు మీదకి వచ్చి నేను ఇవి కావాలి అని చెప్పేసి అనిపించడం, ఆయనకి ఇవ్వడం, మేము ఫోటో దిగడం ఎందుకు మాకు మంచిగా అనిపించలేదు. సో మేము మా ఆచార్య దేవో భవ అని ఒక చిన్న ఒక పేపర్ మీద ప్రింట్ వేసి మీకు గురువర్యులకు గురు చిరు కానుకగా అని చెప్పేసి ఒక చిన్న స్లిప్ రాసేసి దాంట్లో పెట్టేసి మా వాలంటీర్స్ 50 మంది వాలంటీర్స్ సుమారుగా 300 మంది టీచర్స్ కి వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కరించి వాళ్ళకి అక్కడ పెట్టేసేసి రావడం జరిగింది. సో అప్పుడు కూడా పాపం చాలా మంది వాళ్ళ పిల్లలు ఆ వే ఆఫ్ మేము ఇవ్వడము, వాళ్ళకి నమస్కరించడము, దాంట్లో ఆ స్లిప్ పెట్టడం కూడా వాళ్ళని చాలా మందిని మార్చేసింది. సో అది మాకు మా పిల్లలు కూడా సో వాళ్ళ నెంబర్లు చేసుకుని మొన్న ఒకే ఒక్క టీచర్ అవుట్ ఆఫ్ 300 మెంబర్స్ లో ఒక్క టీచర్ మా వాలంటీర్ కి ఫోన్ చేసింది. సో నాకు సిగ్గుగా అనిపిస్తున్నది. 17 నెలల తర్వాత కూడా నేను ఒక ఆల్టర్నేట్ సోర్స్ ని పర్ఫెక్ట్ గా చేసుకుని నా కుటుంబాన్ని పోషించలేక ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని అడగాల్సి వస్తున్నందుకు సో ఏదైనా అవకాశం ఉంటే ఒక గ్రాసరీ కిట్ మళ్ళీ ఏదన్నా మాకు ఇవ్వగలుగుతారా సార్ అని చెప్పేసి మా వాలంటీర్ ని తను ఫోన్ చేసి ఆ టీచర్ అడిగారు. సో ఆల్మోస్ట్ చాలా మంది ఏదో ఒక ఫీల్డ్ లోకి సెటిల్ అయిపోయారు. కానీ సమాజంలో ఇంకా అక్కడో ఇక్కడో ఎవరో ఒకరు వాళ్ళకి ఉన్న ఆత్మాభిమానం వేరే పని చేయలేక అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. Nampi and Suresh, first of all, thank you very much for talking about the work that you are doing. Okay, so students, why I brought Shanti and Suresh is because the media doesn't tell you about these kind of people. We only hear about some people who are doing big works and everything, but there are lots of people who are doing a lot of amazing work at the ground level. And because of those people, our society is running well, our society is getting better. So I wanted to introduce a couple of those amazing people that are doing really good work in the society. So being realistic is very important. Okay, you have to be true to yourself, and you have to assess what are the self-appraise, what are the capabilities and what you can give at a particular point of time in a best case scenario, and that is a constant check you have to do. Okay, that's a constant check you have to do. Only thing you have to realize is that yes, there is a room to do. Yes, there is many ways to do than I know some of the students in Hyderabad. I noticed, absolutely they're wonderful students, no doubt about it. But I noticed that if something is an event coordination, they will come in. But if something is it goes slightly beyond the event coordination, having a t-shirts and roadside coordination, those kind of things that they do. But there are many more ways.
I try to remind them that there are other ways also people can involve, visiting schools and those kind of stuff, but don't get overwhelmed. Okay, we hear these experiences. We have to hear these experiences, learn from them. But as a matter of caution, I just want to, don't stress out yourself. Just enjoy if you are involved. And you don't even need to feel guilty if you are not involved. Only thing is being awareness. Okay, yes, it is a possibility. Yes, it is, these are the acknowledge what is going around the stuff. That is what more important at this stage of life. Don't get overwhelmed, in the middle of the night. Why am I not doing this kind of stuff? So it's a journey. It's a long journey. So I just want to make sure to remind you that, so that you don't, get overstressed by, sometimes, you may be surprised, why am I selling this? All we are sharing is good, but I have to, be realistic. So it is not about looking good. It's about getting, aware around things around you and act responsibly. Nothing more, nothing less. Okay. Wow. Thank you, sir. I am speechless and I'm having no words to talk. So, so emotional though. We were thinking like this, it has been already 2 years. We were sitting in the same home, and we were like not that enthusiastic, and we want to move out. But after listening to you all, the amount of work you put in, and the kind heart, we always learn that respect to someone by the size of their heart. I don't know how much big your hearts are. How sir was so emotional that we can understand that how much work he has put in and how much heart he has put in. So amazing and speechless and emotional too. There are many things that we have to learn from you, sir. And all my friends who have joined this session felt really some emotional, and inkoka view lo chusam iroju. And we came to know, we always come to the sessions and learn something from the people, but today it's completely different. It's like so thank you so much for sharing, and thank you so much, Suraj sir. We were very happy, and we were so kind. You are so kind, and we can see your emotion. Thank you for doing those, and we are happy to interact with you, sir. We are waiting for actually, and every time think that we were always we were all there for you, and we are just a small hand from our side as the OPSL to you, sir, and just want to add our hand. Thank you so much. Thank you, sir, Shanti sir, for introducing Suresh sir to us. Thank you. Excellent. So do anybody have any questions and comments? You can raise your hands. I'll call you, and you can talk. Lidvija, please go ahead. Okay, Apurva, will you talk? Thank you, Teja. Am I audible? Yes. Yes, Lidvija. As you said, like the ground level work, like అంటే ఇప్పుడు అందరు చాలా మంది హెల్ప్ చేస్తున్నారు కదా, కానీ అంటే ఆ పైన ఉన్న ఆ హోల్సమ్ అమౌంట్ ఒకటే కనిపిస్తుంది. కింద ఇట్స్ లైక్ సురేష్ సార్ లాంటి వాళ్ళు, ఇంకా గల్లీలో వచ్చినా కూడా, ఇప్పుడు ఎవరికైనా గల్లీలో హెల్ప్ ఉన్నా ఆ గల్లీలో వాళ్ళు తీసుకుంటున్నారు. అది కూడా దట్ యాడ్ సో మచ్ టు దేర్ రెస్పెక్టివ్ లైఫ్స్ కదా. అండ్ నో బడీ ఈస్ మెన్షనింగ్ దట్, లైక్ ఓవరాల్ గా కూడా. కానీ దిస్ ఇస్ సో హ్యూజ్, అండ్ the moment Shanti sir told, like, don't feel guilt or don't get overwhelmed, I'm just, oh my god, wow, that word itself says so much, sir, really. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయ్యో చేయలేకపోతున్నాను అన్న థాట్ లో ఉన్నప్పుడే మీరు ఆ మాట అన్నారు తెలుసా. అండ్ దట్ గివ్స్ సో మచ్ ఎనర్జీ. అండ్ అంటే అట్లా కాదు, అంటే అట్లా ఆలోచిస్తే మన మెంటల్ స్ట్రెంత్ తక్కువ చేసుకుంటున్నాం కదా. అండ్ ఇట్స్ నాట్ ద పాయింట్. And that moment I was like, nijanga na goosebumps vachesnayi when you told, like, just don't get overwhelmed or don't get tensed, something like that. Thank you so much, sir, for that. This is really, really, really big. Thank you, Lidija. Thank you so much.
Apurva, please. Yeah, thank you, Shanti sir, and thank you, Suresh garu. The work you're doing is commendable. Ante, we just got emotional when you were telling it, and we really did not know. I mean, you are the people who know what is happening at a ground level. ఎందుకంటే లైక్ లిదుజక్క said, ఆ హోల్సమ్ వర్క్ ఒక్కటే కనిపిస్తుంది కానీ the work, the basic process or how it is going on అనేది ఎవరికి nobody is experiencing it, and we are lucky to meet you, and the అంటే it adds so much, చాలా చాలా పుణ్యం వస్తుంది. Really, I can say, yeah, you're blessed to meet you, sir. Thank you. Thank you. Divya? Yes, Akka. Yeah, please. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇప్పుడున్న పాండమిక్ సిచ్యుయేషన్ లో యు ఆర్ హెల్పింగ్ ఎ లాట్ పీపుల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన థింగ్ ఏంటి అని అంటే మీరు మా టీంలో పార్ట్ అవ్వడం అనేది అది చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం సార్. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఏదైనా కానీ ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అంటే కంట్రీలో కానీ స్టేట్ లో కానీ ఎక్కడైనా మనం అంటే వీఆర్ వన్ అన్న ఫీలింగ్ లో ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్. సో అలాంటి ఫీలింగ్ ని మీరు ఒక అంటే ఆర్గనైజ్ క్రియేట్ చేసి మీరు అలా తీసుకురావడం అనేది ఇట్ ఈస్ వెరీ గ్రేట్. అండ్ దానికి మీకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఏదైనా థింగ్ మనం చేయాలి అనుకున్నప్పుడు సార్ వీఆర్ అంటే నాది అన్న ఫీలింగ్ లో ఉంటే మాత్రం మనం చాలా అంటే సెల్ఫిష్ గా ఉంటాం. అది నాది అన్నప్పుడు మనకి చాలా అంటే అది నాది కంపల్సరీ అది నేను చేయాలి అని అనుకున్నప్పుడు మనకి సెల్ఫిష్ ఫీలింగ్ ఉంటది. కాబట్టి వీ కెన్ డూ అంటే దానికోసం ఎంత వర్క్ అయినా మనం చేయగలం. అదర్వైజ్ అంటే వాళ్ళది అన్న ఫీలింగ్ వస్తే మాత్రం వీ కాంట్ డూ. ఎందుకంటే వాళ్ళు లైట్ మనకు అవసరం లేదు వాళ్ళతో అన్న ఫీలింగ్ లో ఇప్పుడున్న సొసైటీ పరంగా అయితే మనం అలా ఆలోచిస్తాం. అంటే చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాం. బట్ ఆ సెల్ఫిష్నెస్ అనేది మనకి క్రియేట్ చేయడం వల్ల నాది అయితేనే నేను చేయగలను అన్న ఫీలింగ్ లో ఇప్పుడున్న సొసైటీ. సో అలాంటి సొసైటీలో మీరు ఇంత ముందుకొచ్చి ఇలా అంటే ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా అంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్. ఎందుకు అంటే మీరున్న టీంలో నేను పార్ట్ అవ్వడం అనేది ఐ ఫీల్ వెరీ గ్రేట్. అండ్ యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ సార్. థ్యాంక్ యూ. Thank you. Okay, Chandan? Yes, sir. Please. Thank you, Shanti Putta sir and Suresh sir. Yes, sir. From your talk, you added a lot of value to us regarding collaboration and learning and putting your heart into what you are doing. And the stories of how Suresh sir told really made us to think or question ourselves what making them to do this, how they are getting this type of ideas, what emotion are pushing them to do such kind of work. Yes, sir. Thank you so much for making us to feel such kind of emotions. Thank you. Thank you. యాక్చువల్లీ ఇవే నేర్చుకోవాలి అనుకుంటా సార్. యూనో ఎవరో టాప్ స్పీకర్ వస్తారు, లైక్ వీ విల్ లర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ డూ. బట్ ఇలాంటివి చాలా రేర్ గా అండ్ దట్ విల్ టచ్ టు అవర్ హార్ట్స్. సో హ్యాపీ టు లిసన్. అండ్ Shravan sir, you are talking. Shanti and Suresh, thank you so much for coming today. I knew that it was going to show the students what is going on, and I'm really, I know that now they have gained some knowledge. So I'm going to take off now. Malli I'll call you later. Okay. Sure. Yep. Bye guys. Yep. Thank you so much, students. Thank you, Suresh. Thank you, Suresh, for a short. Yeah. Okay. Thank you. Bye. Bye sir. Thank you. Okay. Bye. Bye.